వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గుడివాడ జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి కొడాలి నాని. 30 సంవత్సరాల నుంచి వ్యవసాయ పరికరాలను తయారు చేస్తున్న జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ వ్యవసాయ పరికరాలను తయారు చేయడంలో ప్రసిద్ధిగాంచినది గుడివాడ. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యవసాయ పరికరాలను తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ పరికరాల పరిశ్రమ కుంటుపడుతోంది. కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయంలో ఏపీ ఫోరం మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్ను మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనిముట్ల తయారీలో పేరుగాంచిన గుడివాడ పట్టణం గతంలో దేశంలో పలు ప్రాంతాలకు వ్యవసాయ ఉపకరణాలు రవాణా చేసేవారని, ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమ కుంటుపడడంతో పరిశ్రమ యాజమాన్యం మరియు వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కొడాలి నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కన్నబాబుతో మాట్లాడి పరిశ్రమకు కొంత నిధులు సమకూర్చడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరిశ్రమ కార్మికులు సతమతమవుతున్నారని కొడాలి నాని అన్నారు. నూతన సంవత్సరంలో అన్ని పరిశ్రమలు అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కొడాలి నాని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు పాలేటి చంటి, పొట్లూరు కృష్ణారావు, కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జాన్ విక్టర్ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.